హరిదాసుల దళుతూ శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని గంజెళ్ళు, కింద వారి సింహల మీద వారి పక్షులు పక్షులు 10 వృక్షాలు మద్దులు 6 ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాజు పలాన్న దేశపతి లింగ మా పట్ల భైరవుడా సారహి గంగాల సద్రమండ రూపము 7 గండాల మీద 7 లింగాల మీద తల తది నామ రాగజల రూపము ఎనికది నామర ఏక చిత్తారే గొడుగు రే పల్లె చెన్నై తిరుగొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా 10 తిరగని పన్న పూలు గట్టు తిరగని గండర్లు సద్దు తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 వస్తాల భాగరథి గంగా 9 వస్తాల దొరకటి గంగా పసు గంగా రెడ గంగా రక్త గంగా నూనె కుండలో ఉండే నినుపుల గంగా తేనె కుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్ప బెల్లలో తెప్పల గంగా గంగ నువ్వు లేనిదే గడి ఆగలేం. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరునికి శావలేదు. మా తల్లి పార్వతీదేవి పగల పార్వతి పికిల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకరం రామలింగం కాలను గజలు గోడ దర్శనాలు కలియ పరీక్షలు మూగన బుద్ధ చంద్రం రాసుకుని దర్శన చిత్రకండ రాసుకుని 14 వస్తాలు ధరించిన మాంకాయ్ మాయాచిన వీరభద్ర కమస్దేవి దూడూరు లాచురు మొత్తం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేంల వాడే సుఖం పాట విధి శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎక్కడే ఇచ్చిన పుట్టినది నా బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి డోలున్నది పంపలను పంపాల జోడున బయలవనిది బ్యాగల కట్టన సాకలను సదర సవరణ బ్యాగంటిది లజంపన వడ్ల వానిది బర్షణ కమ్మరింటిది కొలిమిన సారానే బొగరన్న సరసమైన మాట అన్న బారం బొగర అన్న బొగరం దాని బొడగంట నా మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ అన్నలకొక రూపం ఊనల ఊసినంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కథ వయసునంటే నా చిన్ని తమ్ముడు పిందుల మలని శరణము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం. ప్రాంతీయ నగర పెద్దలు ముఖ్యమైన వాళ్ళందరూ మీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాతవని మహాకాళివని నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని జనాలందరూ సంతోషంగా ఉండాలని అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క కార్యక్రమాల్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని కోరుకుంటున్నాం. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏడు మీరు నాకు వాగ్దానం ఇచ్చారు కానీ అది మాత్రం మరిచిపోయారు. ఎందుకు రావాలక అమ్మా ఆశీర్వదించావు, నీకు మీరు చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు. గళాన్ని ఎందుకు ఎట్లయితే చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా. మా నగర ప్రజలకి దానికి తగ్గటువంటి గళాన్ని ఖచ్చితంగా ఆ క్రియ జరిగే తీరుతుంది, జరగాలనేటువంటి
ఆశీస్సులతో నీకు వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి దానికి గొలాన్ని వారికి ఎల్లవేళలా కలగచేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగచేస్తూ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి. దానికి గొలాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానులు రావడం ఆలస్యమైంది. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది. జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. కాబట్టి గొలాన్ని ఏ విధంగా ఇస్తావు, ఎక్కడి లోపల నా ఆశలని పరిపూర్ణం చేస్తావు అనేది తెలియజేయటం. కావలసినంత బలాన్ని ఇచ్చినాను కానీ తప్పకుండా ఇస్తాను, కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను. కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా. వర్షాలు మట్టుకు తప్పనిసరిగా వస్తాయి, కానీ కొంచెం ఒడిదుడుకు అవుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు మాత్రం భయపడకండి. మీరు చాలా సంతోషం తల్లి. భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశ లేదమ్మా. నీ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొకటి చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు. ఈ సంవత్సరం జనంలో ఉన్నటువంటి కసికిల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి బలాన్నిచ్చి నీ యొక్క జాతరని చేయించుకో తల్లి. అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా బాల నా వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలే కాపాడే భారం నాది. ఆరు కాలికి మళ్ళీ నాడితే నాముని వన్లతోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను. కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక. అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నా. మీరు మట్టుకు మీ ఇంటింటి గడప గడపను కాపాడే భారంలో కూడా నాదే. కొన్ని విషయాలు బయటికి తెలియదు కాబట్టి జరగాల్సిన పూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనీయకుండా మాకు సహకరించి నీ పూజలో ఏమీ లోపం జరగకుండా నగర పెద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంట్లో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు. తప్పనిసరిగా బాలక మీరు చేసిన క్రియలన్నీ పూజలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా ఉంటాయి. నా కడుపులో దాచుకునేదాన్ని నేనున్నాను కదరా బాలక. తప్పనిసరిగా నేను దాచుకునే ఉంటాను. ఏది బయట పెట్టాలో నాకు మాత్రమే తెలుసు. సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు. మీరు ఏ పూజలు చేసినా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు. మీరు మాత్రం మర్చిపోకండి. 7 వచ్చేసరికి నాకు తప్పనిసరిగా జరిపించండి. 5 వారాలు అందరూ ముత్తైదులు చాతనైన వాళ్ళందరూ నీకు శాఖలు సమర్పించుకుంటారు తల్లి. చాలా సంతోషమైనటువంటి విషయం.